హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే యాప్ మాస్టర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఏఎస్ఓ అండ్ యాప్ గ్రోత్ మేనేజర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఇండియాలో ఉంటుంది. 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు వాళ్ళకి వెళ్ళడం అనేది జరిగింది. సో మీకైతే రిమోట్గా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వేకెన్సీ అనేది. అంటే ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం వర్క్గా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి స్కిల్ ల్యాప్ అయినా వీళ్ళు డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే $800 పర్ మంత్, $800 నుంచి $1,200 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకైతే ఇక్కడ $800 అంటే ఓవరాల్గా 60,000 ప్లస్ శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే 1,200 మధ్యలో అంటే మీకు 800 నుంచి 1,200. సో 1,200 అంటే మీకు ఓవరాల్గా 1 lakh వరకు కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట శాలరీ అనేది. ఓకేనా, $800 నుంచి $1,200 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. కంపెనీ డిస్క్రిప్షన్ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. సో యాప్ మాస్టర్స్ ఈజ్ ఏ మొబైల్ యాప్ మార్కెటింగ్ ఏజెన్సీ దట్ హెల్ప్స్ యాప్స్ గ్రో ఫాస్టర్, బెటర్ అండ్ చీపర్. అవర్ మిషన్ ఈజ్ to be the most affordable and effective యాప్ మార్కెట్ ఏజెన్సీ. ఏ యాప్ అయినా మీకు స్లోగా ఉంటే దాన్ని ఫాస్ట్గా వర్క్ చేయడానికి చేస్తారు, అలాగే బెటర్గా ఇంకా వర్క్ చేయడానికి చేస్తారు అనమాట. సో ఇక్కడైతే ఇది తెలపడం జరిగింది. సో చెక్అవుట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ అనేసి ఇవ్వడం జరిగింది. 60K సబ్స్క్రైబ్స్ ఉన్నారట వీళ్ళకి. సో యూట్యూబ్లో కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. సో యాప్ మాస్టర్స్ అని కూడా అని టైప్ చేస్తే యూట్యూబ్లో మీరు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ యాజ్ అండ్ ఏఎస్ఓ అండ్ యాప్ గ్రోత్ మేనేజర్ అనేసి ఇవ్వడం జరిగింది. ది ఏఎస్ఓ మేనేజర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ స్ట్రాటజీస్ టు ఇంప్రూవ్ ద విజిబిలిటీ అండ్ డౌన్లోడ్స్ ఆఫ్ క్లయింట్స్. సో apps in app store, the ASO manager will monitor app store trends, అలాగే అనలైజ్ డేటా అండ్ మేనేజ్ క్లయింట్ రిలేషన్షిప్స్. సో ఏవైతే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారో సో వాటికి తగ్గట్టుగా మీరు ప్లే స్టోర్లో అది ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది కూడా మీరు క్లియర్ చేసి వాటిని కనిపెట్టే విధంగా ఉండాలి. సో వాటికి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్. సో యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్లో మీరైతే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ పైన కూడా మీకు అవగాహన అనేది ఉండాలి, లేదంటే రిలేటెడ్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. డెమోన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివిటీ ఏఎస్ఓ స్ట్రాటజీస్. సో మీరు ఎబిలిటీ చేసి డెవలప్ చేసే విధంగా ఉండాలి, సో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండాలి, మీ యొక్క ఎఫెక్టివిటీ అనేది చూపెట్టే విధంగా ఉండాలి, అది కూడా ఏఎస్ఓ స్ట్రాటజీస్ యూజ్ చేసి. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్ట్రాంగ్ అనలిటిక్ స్కిల్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాప్ స్టోర్ డేటా అనాలిసిస్. సో మీకైతే డేటా అనాలిసిస్లో మీకైతే యాప్ స్టోర్లో మంచి అనలిటిక్ స్కిల్స్ అనేవి ఉండాలి ఎక్స్పీరియన్స్తో పాటు. ఓకేనా, ఎక్స్పీరియన్స్ విత్ యాప్ స్టోర్ ఫీచర్స్ సచ్ యాజ్ యాపిల్ సచ్ యాడ్స్ అండ్ గూగుల్ పే స్టోర్ యాడ్స్. సో మీకైతే ఎక్స్పీరియన్స్ యాప్ స్టోర్లో ఉండాలి, అది కూడా యాపిల్ సచ్ యాడ్స్ అలాగే గూగుల్ ప్లే స్టోర్లో కూడా.
ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏఎస్ఓ టూల్స్. సో ఏఎస్ఓ టూల్స్తో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండే విధంగా ఉండాలి. సచ్ యాజ్ సీనియర్ టవర్, అలాగే యాప్ యానీ, అలాగే మొబైల్ యాక్షన్, యాప్ రాడర్ అండ్ మోర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ విత్ క్లయింట్స్ అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అలాగే కంటెంట్ మార్కెటింగ్ అండ్ పిఆర్ ఈజ్ ఏ ప్లస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.